Welcome back to the channel. Like, share, and follow for more. Let's create together. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఆర్టిస్టులు చాలా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. వాటిని అమ్మాలంటే మనకి సరైన దారి అనేది తెలియదు. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఉన్న పెయింటింగ్స్ ఏదో రకంగా అమ్ముకుంటూ ఉండాలి. ఎందుకంటే చేసిన దానికి ఫలితం అనేది ఉండాలి. మరి అలా అమ్ముకోవాలి అంటే ఆ పెయింటింగ్స్ మనమే వెళ్ళి ఒక స్టాల్ పెట్టుకొని అక్కడ ఉండి మనం సేల్ చేసుకోవచ్చు. మరి ఆ ఆపర్చునిటీ అనేది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అమరావతి చిత్రకళ వీధి అని ఆల్రెడీ ఇంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్లో రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి అనేది పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం సేమ్ ప్లేస్ కాకుండా అంటే రాజమండ్రి కాకుండా గుంటూరులో పెడుతున్నారు. ఆ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మరి నిజంగా పెయింటింగ్స్ అనేవి సేల్ అవుతాయా లేదా అనేది ఒక ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కడ వస్తుంది. అలాగే చాలా మంది ఆర్టిస్టులు స్టాల్స్ పెడతారు అక్కడ. అంటే బెంగళూరులో జనరల్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ తరపు నుంచి. ఏదైతే మన దగ్గర పెయింటింగ్స్ ఉంటాయో అవి మనం అక్కడ సేల్ చేసుకోవచ్చు. 2 రోజులు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే 2 రోజులు స్టాల్స్ పెట్టుకోవచ్చు. శని ఆదివారం అయితే ఉంటుంది. నేను పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా మనం తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదైతే వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు కంప్లీట్ గా దీని గురించి తెలుసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే మీకున్న ఏదైతే మీ దగ్గర పెయింటింగ్స్ ఉన్నావో అవి అక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు. అంటే మీకు స్టాల్ ఇస్తారు. స్టాల్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంటనేది ఇక్కడ మీకు వెబ్సైట్ లో ఉంటాయి. అమరావతి చిత్రకళ వీధి 8th and 9th ఆగస్టు 2026 గుంటూరులో పెడుతున్నారు. అంటే 8th 9th వచ్చేసి ఆగస్టు 2026 అయితే ఉన్నాయి. ఆ 8th 9th వచ్చేసి మనకి సాటర్డే సండే అయితే, ఈ సాటర్డే సండే ఏంటంటే వీకెండ్ కాబట్టి చాలా మంది బయ్యర్స్ అంటే కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అలాగే మనకు కూడా చాలా మందికి సాటర్డే సండే అంటే అనేది చాలా టైం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ 8th 9th అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ మోస్ట్ వైబ్రెంట్ ఆర్ట్ ఫెస్టివల్ ఇది. అంటే ఇది సెకండ్ టైం ఇది. అంటే ఇది రెండోది. ఇది చెప్పాలంటే ఆల్రెడీ ఇంతకుముందు రాజమండ్రిలో పెట్టారు. ఆ రాజమండ్రిలో ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ జరిగిన చిత్ర సంత అనేది, ఇది చిత్ర వీధి అంటే సంతనే. ఇది కూడా లైక్ బెంగళూరులో మీకు చిత్ర సంత అని జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఇది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే స్టార్ట్ చేసింది ఇది. సో అందుకనే ఎవరైతే ఇది సెకండ్ ఇయర్ కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే నేను కూడా చూడాలి, నేను కూడా దీనికి అంటే నా సేల్ చేసుకోవాలి అని ఎవరైతే చూడడానికైతే ఎవరైనా వెళ్ళొచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు డైరెక్ట్ గుంటూరులో వెళ్ళి కూడా అక్కడైతే లొకేషన్ ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్ లో వెళ్ళి డైరెక్ట్ చూడొచ్చు. కానీ సేల్ చేసుకోవాలి అంటే స్టాల్ బుక్ చేసుకోవాలి అంటే మటుకు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఇది మీకు రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే 19th స్టార్ట్ అయింది. అమరావతి చిత్రకళ వీధి ఈ సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. 19వ తారీఖున స్టార్ట్ అయింది ఆల్రెడీ. 2వ తారీఖున ఎండ్ అవుతుంది రిజిస్ట్రేషన్స్ అనేది. మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అడగచ్చు. లొకేషన్ వచ్చేసి రింగ్ రోడ్ గుంటూరు. అంటే ఆ ఏరియాలో ఇది జరగబోతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఇదే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సింపుల్ గా రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇలా రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఈవెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే మీరు పార్టిసిపేషన్ చేయడానికి అంటే స్టాల్ బుక్ చేసుకొని మీకున్న పెయింటింగ్స్ సేల్ చేసుకోవడానికి ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. జనరల్ గా చూడడానికి అయితే ఇది అవసరం లేదు. మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఫుల్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నంబర్,
ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ కాంటాక్ట్ మొబైల్ నంబర్, అంటే 2 మొబైల్ నెంబర్స్, మీ ఫోటో. ఇక్కడ ఫర్ ఐడి కార్డ్ ఇస్తారు మీకు. తర్వాత కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ అని కేటగిరీ ఆర్ట్, అంటే ఏ కేటగిరీ, పెయింటింగ్స్ అమ్ముతున్నారా, మీరు పెయింటింగ్స్ అమ్మాలనుకుంటున్నారా, స్కల్ప్చర్స్ అమ్మాలనుకుంటున్నారా, హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మాలనుకుంటున్నారా, డిజిటల్ ఆర్ట్ అమ్మాలనుకుంటున్నారా, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి స్టాల్ కి వచ్చేసి 1000 రూపీస్ పేమెంట్ అనేది చేయాలి. అంటే స్టాల్ బుకింగ్ చేసుకొని ఆ 2 రోజుల్లో మీకు వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ స్టాల్ ఇస్తారు, ప్లేస్ ఇస్తారు, స్టాల్ ఇస్తారు. ఆ స్టాల్లో మీ పెయింటింగ్స్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు. ఎవరైనా ఇలా సేల్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సేల్ చేసుకోవచ్చు. మీరు ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు చూడండి. ఈ ఫోన్ నెంబర్ లో మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి నా దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి, సేల్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారో, ఒకసారి ఇది మీరు స్టాల్ పెట్టడమా, లేదంటే ఒకసారి చూడడమా, లేదా ఇప్పుడు చూసి నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళొచ్చు అనేది కూడా మీకు ఒక ఆలోచన ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఆర్టిస్టులకి అన్ని చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మంది పెయింటింగ్ చేస్తారు, చాలా మంది దగ్గర చాలా వర్క్స్ ఉంటాయి. వాటిని మనం ఇంట్లోనే అలా పెట్టుకుంటాం. అలా కాకుండా సేల్ చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.